అన్న ముందు ఏనుగులంటే మనం దేవునితో కొలుస్తాం, పూజిస్తాం. వినాయకుడిలాగా మనందరం పూజిస్తాం. ఏనుగుతో అందరూ తెలిసిన విషయమే, అది ఏనుగునే కానీ మనం వినాయకుడు అంటాం. అలాంటి కుంకి ఏనుగుల్ని కుంటి ఏనుగులారంటే ఆ వైసీపీ గాడుదలనాలో దుండపోతనాల వల్లనే వాళ్ళు ఎంత దారుణం అంటే దేవుణ్ణి కూడా అలా అవమానించే కదా ఈ స్థాయికి పడిపోయారు. మీరు కుంటి ఏనుగులని కామెంట్ చేశారు, మీరు చెప్తున్నారు. అసలు చాలా బాధాకరం. అసలు ఈరోజు ఆ ఏనుగులు పాపం చూసారా? మీరు గతంలో ఇంతమంది మంత్రులు ఉన్నారు, ఒక్కడన్నా పంటను కాపాడరా? ఈరోజు పంటలను కాపాడుతున్నాం మేము, అక్కడ రైతులను కాపాడుతున్నాం మేము. పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ఒక్క నిర్ణయమే పవన్ కళ్యాణ్ తీసుకున్న ఒక్క నిర్ణయం, కుంకి ఏనుగులు కర్ణాటక తెచ్చి 4 ఏనుగులు ఆడ పెట్టడం. అవి నిన్న చూసాం, 8 ఏనుగులు ఏదైతే దాడి చేయాలనో లేకపోతే అక్కడ రైతులు ఇబ్బంది పెట్టాలనో పంట పొలాలు నష్టం చేయాలని వస్తే ఆయన ముందు చూపు, పవన్ కళ్యాణ్ గారు ముందు చూపేది ఆయన ముందు చూపు కాబట్టే అక్కడ ఆ ఏనుగులు వచ్చి ఆ ఏనుగులు తరిమేయడం జరిగింది. చంద్రగిరిలో రైతుల మీద ఏనుగులు దాడి చేసింది మొన్న. దానికి ఒక వ్యక్తి మాట్లాడుతూ కుంకి ఏనుగులు ఏడున్నాయి అంటాడు. ఒరే వెధవా, కుంకి ఏనుగులైన హెలికాప్టర్లో విమానాలు వస్తాయి, అడిగా తీసుకురావాలి కదా. పొలంనేరు నుంచి చంద్రగిరి రావాలంటే ఈజీ కాదు, ప్రాసెస్ ఉన్నది. కుప్పంలో ఏనుగులు దాడి జరిగిందంటే ఆ ఏనుగులు పొలంనేరులో తీసుకుపోవాలి కదా, దానికి లారీ పెట్టాలి, ఆఫీస్ సంతకం పెట్టాలి. మీలాగా అవినీతి దోచేయచ్చా? మద్యం అనుకున్నారా దోచేయడానికి? ఇసుక అనుకుని దోచేయడానికి ప్రాసెస్ ఉంది కదా. అయినా ఆ ప్రాసెస్ ప్రకారం పోవాలి. ఏనుగులు నువ్వు గుజరాత్లో జరిగితే పొలంనేరు ఏనుగు గుజరాత్కు పోతాయా? ఈ చిత్రంగా శ్రీకాకుళంలో జరిగిందంట. ఇక్కడ ఏనుగులు అన్ని చోట్ల కుంకి ఏనుగులు పెడతాం, ఆ ప్రయత్నం చేస్తున్నాం. అంతేగాని మేమైనా ఏనుగులు ఇలా విమానంలో కానీ హెలికాప్టర్లో కానీ తీసుకొచ్చి సదుపాయం ఉంటే చెప్పండి, చేస్తాం. చెప్పండి, ఏనుగుల్ని ట్రాన్స్పోర్ట్ చేసే హెలికాప్టర్ విమానాలు ఏమైనా ఉంటే చెప్పండి, తీసుకొచ్చి వెంటనే ఎక్కడైనా ఏనుగులు దాడి చేస్తే కుంకి ఏనుగు ఫైన్ దించేస్తాం అక్కడికి. చెప్పండి, లేదు కదా. మళ్ళీ మీరు మాట్లాడుతుంది ఏనుగుల గురించి మాట్లాడతారు, దున్నపోతులు గాడిదలు.